టీ20 ప్రపంచ కప్ సూపర్ 8లో వెస్టిండీస్పై టీమిండియా సాధించిన అద్భుత విజయంతో సెమీఫైనల్కు చేరుకోవడం జరిగింది. ఈ మ్యాచ్లో సంజు శాంసన్ తన కెరీర్లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడు. అతను కేవలం 50 బంతుల్లో 97 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. టీ20 ప్రపంచ కప్లో విజయవంతమైన చేజింగ్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన విరాట్ కోహ్లీ రికార్డును సంజు ఈ మ్యాచ్లో బద్దలు కొట్టాడు. అతని ప్రశాంతత, టెంపర్మెంట్ మరియు ఆటను లెక్కించే విధానం భారత్ను గెలిపించడంలో కీలక పాత్ర పోషించాయి. వెస్టిండీస్ నిర్దేశించిన 196 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ ఛేదించింది. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో భారత్కి ఇదే అతిపెద్ద చేజింగ్. ఈ విజయం ద్వారా 2016 సెమీఫైనల్లో వెస్టిండీస్ చేతిలో ఎదురైన ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ త్వరగా అవుట్ అయినప్పటికీ సంజు శాంసన్ ఇన్నింగ్స్ను నిలబెట్టాడు. అతను సూర్యకుమార్ యాదవ్తో కలిసి 58 పరుగులు, ఆ తరువాత తిలక్ వర్మతో 27 పరుగులు కలిసి 42 పరుగుల ముఖ్యమైన భాగస్వామ్యాలను నెలకొల్పాడు. చివరలో శివం దుబే 2 ఫోర్లు కొట్టి ఒత్తిడిని తగ్గించాడు. వెస్టిండీస్ బ్యాటర్లు రోస్టన్ చేజ్ 40 పరుగులు, హెట్మేయర్ 27 పరుగులతో రాణించడంతో ఆ జట్టు 195 పరుగులు చేసింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా కీలక సమయంలో 2 వికెట్లు తీసి వెస్టిండీస్ పరుగుల వేగాన్ని తగ్గించాడు. అయితే భారత్ ఫీల్డింగ్ ఈ మ్యాచ్లో ఆశించిన స్థాయిలో లేదు. అభిషేక్ శర్మ 2 క్యాచ్లు వదిలేయగా వరుణ్ చక్రవర్తి రన్అట్ మిస్ చేశాడు. ఈ విజయంతో వరుసగా మూడోసారి సెమీఫైనల్కు చేరుకున్న భారత్ మార్చి 5న వాంఖాడే స్టేడియంలో ఇంగ్లాండ్తో తలపడనుంది. మొత్తం మీద సంజు శాంసన్ ఆడిన గోట్ ఇన్నింగ్స్ వల్ల భారత్ ఒక చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. సో ఈ వీడియో కింద ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.